వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో 19వ అధ్యాయంలో 2వ భాగంలో ఉన్నాం. వామనుడు 3 అడుగుల భూమిని అడిగాడు బలిచక్రవర్తి నుండి. ఆయన ఏమన్నాడో చూద్దాం. బలిరువాచ అహో బ్రాహ్మణదాయాదవాచస్తే వృద్ధ సమ్మతా. త్వం బాలో బాలిశమతి స్వార్థం ప్రత్యబుధో యథా. బ్రాహ్మణ కుమారా, నీవు పెద్దల వలె మాట్లాడుతున్నావు, కానీ నీ బుద్ధి బాల్యమునే సూచించుచున్నది. కానీ బాలుడవు కాబట్టి ఏది లాభమో ఏది నష్టమో నీకు తెలియటం లేదన్నాడు. మాం వచోభి సమారాధ్య లోకానామేకమీశ్వరం పదత్రయం రుణీతేయో బుద్ధిమాన్ ద్విపదాశుషం. న పుమాన్ మాపుపవ్రజ్య భూయో యాచితుమర్హతి. తస్మాత్ వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీక్షమే. నేను ముల్లోకములకును ఏకఛత్రాధిపతినయ్యా. ద్వీప సముదాయమును పూర్తిగా ఇయ్యగల సమర్థుడను. నీ మాటలతో నన్ను తృప్తిపరిచి కేవలం 3 అడుగుల భూమిని మాత్రమే కోరుకునుట బుద్ధిమంతుల లక్షణం అనిపించుకోదు కదా. బ్రహ్మచారి, ఒకసారి నా యుద్ధకు వచ్చి దేనినైనా యాచించిన వాడు మరల ఇతరుల కడకు వెళ్ళి యాచింపన అవసరమే ఉండదు. కనుక నీవు నీ జీవితమునకు కావలసినంత భూమిని కోరుకో అన్నాడు. శ్రీ భగవాను వాచ యావంతో విషయాః ప్రేస్థాస్త్రిలోక్యామజితేంద్రియం న శక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృపా. త్రిభిః క్రమైరసంతుష్టో ద్వీపేనాపి న పూర్యతే. నవవర్షసమేతేన సప్తద్వీపవరేక్షయా. సప్తద్వీపాధిపతయో నృపా వైన్యగయాదయః. అగ్రైః కామైర్గతానాంతం తృష్ణాయా ఇతి న శ్రుతం. యదృచ్ఛయోపపన్నేన సంతుష్టో వర్తతే సుఖం. నా సంతుష్టస్త్రిభిర్లోకైరజితాత్మోపసాదితైః. పుంసోయం సంస్కృతేర్హేతురసంతోషోऽర్థకామయో. యదృచ్ఛయోపపన్నేన సంతోషో ముక్తయే స్మృతః.
యదృచ్ఛాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ప్రశామ్యత్య సంతోషాదంభసేవా శుశుక్షణిః తస్మాత్ త్రీణి పదాన్యేవ వృణేత్ త్వద్వరదర్శభాత్ ఏతావతైవ సిద్ధోహం విత్తం యావత్ ప్రయోజనం. వామనుడు అన్నాడు, మహారాజా, ఇంద్రియ నిగ్రహం లేని వానికి లోకంలో గల విషయభోగములు ఎన్ని లభించినను అవి వానికి సంతృప్తి పరచజాలవు. 3 అడుగుల భూమితో సంతోషింపనివాడు 9 దేశములు గల ఒక ద్వీపముతో కూడా సంతృప్తి చెందడు. ఎలయన వాని మనస్సులో 7 ద్వీపములను పొందవలెను ఆశ ఉండనే ఉంటుంది కదా. ఋతువు, గయుడు మొదలగు మహారాజులు 7 ద్వీపములకు అధిపతులై ఉన్నారు గాని వారు అంతటి సంపదలను కలిగి ఉన్నప్పటికీ వారి తృష్ణ తీరలేదని నేను విని ఉన్నాను. తనకు ప్రారబ్ధవశమును లభించిన దానితోనే సంతుష్టి చెందు పురుషుడు తన జీవితమును సుఖంగా గడపగలడు గాని ఇంద్రియ నిగ్రహం లేనివాడు 3 లోకముల సంపదను పొందినను దుఃఖితుడుగానే ఉంటాడు. ఏలైనా వాని హృదయమున అసంతుష్టాన్ని ప్రజ్వలించుచునే ఉంటుంది. ప్రాప్తించిన ధనమునకు భోగములకు సంతృప్తి చెందకపోవుటయే జీవుడు జనన మరణ చక్రములో పరిభ్రమించుటకు కారణమగును. దైవికంగా ప్రార్థించిన దానితో తృప్తి పొరుట ముక్తికి హేతువగును. అప్రయత్నంగా లభించిన దానితో సంతుష్టి చెందుట వలన బ్రాహ్మణుని తేజస్సు వృద్ధి పొందుతుంది. అసంతుష్టుడైన వాని తేజస్సు నీటి చేత అగ్ని వల్లే చల్లారిపోతుంది. అర్థులు కోరిన వస్తువులను దానము చేయుటలో నీవు అగ్రేసరుడవే, ఇందులో ఎట్టి సందేహము లేదు. గాని నేను నీతో 3 అడుగుల నేలను మాత్రమే అడుగుతున్నాను. దానితో నా అవసరము తీరిపోతుంది. మానవుడు తనకు అవసరమైనంత ధనమును మాత్రమే సంపాదించాలి అన్నాడు. శ్రీ శుకవాచ. ఇత్యుక్తః హసన్నాహవాంఛిత ప్రతిగృహ్యతాం వామనాయ మహీం దాతుం జగ్రాహ జలభాజనం విష్ణవేష్మాం ప్రదాస్యంతముశనా అసురేశ్వరం జానుశ్చికీర్షితం విష్ణోః శిష్యం ప్రాహ విదాంబర. శుకుల వారు అన్నాడు, వామన భగవానుడు ఇలా పలుకగా బలిచక్రవర్తి నవ్వుతూ, సరే, నీవు కోరినంత వరకే స్వీకరింపుము అన్నాడు. తరువాత అతడు వామనమూర్తికి 3 అడుగుల నేలను ధారపోయుటకే జలపాత్రను గ్రహించాడు. శుక్రాచార్యుడు సర్వజ్ఞుడు. భగవంతుడు చేయు లీలను కూడా ఆయన ఎరుగును. బలిచక్రవర్తి వామనునకు 3 అడుగుల నేలను సమర్పించుటకు సిద్ధపడుట చూసి అతనితో ఇలా అన్నాడు. శ్రీ శుక్రవాచ. ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయః. ఏమనుకుంటున్నావయ్యా? ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయః కశ్యపాదతిథేర్జాతో దేవానాం కార్యసాధకః. బలిచక్రవర్తి, ఈ వచ్చినవాడు శాశ్వతుడైన విష్ణు భగవానుడు. దేవతలకు మేలు చేయుటకే కశ్యపుని పత్ని అయిన అదితి గర్భమును అవతరించాడు. ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానత న సాధు మన్యే దైత్యానాం మహానుపగతో నయః. ఏషతే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశశ్రుతం దాస్యత్యాక్షిత్య శక్రాయ మాయా మానవకో హరి. త్రిభిక్రమైరిమాన్ లోకాన్ విశ్వకాయ క్రమిష్యతి సర్వస్వం విష్ణవే దత్వా మూఢవర్తిష్యసే కథం. ఇతడు నీ సంపదను పూర్తిగా హరింపగలడయ్యా. రావో అనర్థమును గ్రహింపలేక నీవు ఇతనికి దానమిచ్చుటకు మాట ఇచ్చేశావు. దీని వలన దైత్యులకు తీరని సంకటం ఏర్పడుతుంది. ఇతనికి దానం ఇచ్చుట సరి అయిన పని కాదని నాకు అనిపిస్తోందన్నాడు. భగవంతుడే స్వయంగా తన యోగమాయ ద్వారా బ్రహ్మచారి వేషంలో వచ్చి ఉన్నాడు. ఇతడు నీ రాజ్యమును, ఐశ్వర్యమును, సంపదను, తేజస్సును, లోక ప్రసిద్ధి నొందిన నీ కీర్తిని హరించి ఇంద్రులకు కట్టబెట్టగలడు. ఇతడు విశ్వరూపుడు. 3 అడుగుల నెరముతో లోకములన్నింటినీ ఆక్రమింపగలడు. మూఢుడా, నీ సర్వస్వమును విష్ణువునకు దానము చేసిన తరువాత నువ్వు ఎలా జీవిస్తావయ్యా? క్రమతోగాం పదైకేన ద్వితీయేన దివం విభో కంచకాయేన మహతా తార్తీయస్య కుతో గతి. ఈ భగవానుడు సర్వవ్యాపకుడు. ఇతడు ఒక పాదముతో పృథ్విని, 2వ పాదంతో స్వర్గమును ఆక్రమింపగలడు. విశాలమైన తన శరీరముతో ఆకాశమును నింపివేయును. అప్పుడు ఇతడు 3వ పాదమును మోపుటకు భూమిని ఎక్కడి నుండి తీసుకువస్తావయ్యా నువ్వు? నిష్ఠాంతే నరకే మన్యేష ప్రదాతు ప్రతిశ్రుతం
ప్రతిసుతస్య యోనీశ ప్రతిపాదయితుం భవాన్. అప్పుడు నీ మాటను నిలబెట్టుకున్న జాలవు. ప్రతిజ్ఞను నెరవేర్చుకునని కారణమున నీకు నరకము ప్రాప్తించునని నేను అనుకుంటున్నాను. ఏదైనా నీవు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టుకు అసమర్థుడవుతావు. నదానం ప్రశంసంతి ఏన వృత్తిర్విపచ్యతే దానం యజ్ఞస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః. ధర్మాయ యశసేర్థాయ కామాయ సుజనాయ చ పంచధా విభజన్ విత్తమిహాముత్ర చ మోదతే. తాత దానము చేసిన తరువాత తన జీవన నిర్వహణముకై కొంత మిగుల్చుకోవాలి. అలా చేయక తన సర్వస్వమును దానము ఇచ్చిన చోటి దానమును విద్వాంసులు ప్రశంసింపరు. జీవన నిర్వహణము చక్కగా సాగినప్పుడు సంసారమునందు దానము, యజ్ఞము, తపస్సు, పరోపకారము ఇవన్నీ సాధ్యపడతాయి. తన కడనున్న ధనమును 5 భాగాలుగా విభజించి ధర్మమునకును, యశస్సు కొరకును, ధనాభివృద్ధికిని, తన సుఖమునకును, స్వజనులు రక్షణ కొరకును ఉపయోగించిన పురుషుడు ఇహపర సుఖములు పొందుతాడు. అత్రాపి బహురుచైర్గీతం శృణు మే సురసత్తమ సత్యమోమితి యత్ ప్రోక్తం యన్నేత్యాహానృతం హితత్. అసురోత్తమ, ప్రతిజ్ఞాభంగమునని దిగులు ఉన్నచో ఈ విషయమున వేదజ్ఞుల అభిప్రాయమును నీకు తెలుపుదను వినుము. ఎవరికైనాను ఏదైనా ఒక దానమును ఇత్తునని మాట ఇచ్చిన తరువాత దానిని నిలబెట్టుకొనుట సత్యము అనియును, నిలబెట్టుకొనలేకపోవుటను అసత్యమనియును చెప్పబడినది. సత్యం పుష్పఫలం విద్యాదాత్మ వృక్షస్య గీయతే వృక్షే జీవతి తన్నస్యాదనృతం మూలమాత్మనః. ఈ శరీరము ఒక వృక్షము. సత్యము దాని యొక్క ఫలపుష్పములు కానీ వృక్షమే లేనిచో ఫలపుష్పములు ఎలా వస్తాయి? కావున అసత్యము వలనైనను అనగా ప్రతిజ్ఞాభంగమునకు తలపడి అయినను దేహమును కాపాడుకోవాలి. ఇట్టి సంకట స్థితిలో శరీర రక్షణకై అసత్యముని ఆశ్రయింపవలసి వచ్చును. అసత్యమే శరీర రూపముకు వృక్షమునకు మూలము. తద్యథా వృక్ష ఉన్మూల శుష్యత్యుద్వర్తతే చిరాత్ ఏవం నష్టానృతః సత్యాత్మా శుష్యేన్న సంశయః. వృక్షము యొక్క మూలము నష్టమైనచో వృక్షము ఎండిపోయి కొలది దినములకు అది నేలపాలవుతుంది. దాని ఫలపుష్పములు కూడా నశించిపోతాయి కదా. అదేవిధంగా దానమిచ్చు విషయమున ఇచ్చిన వాడును కాదని అసత్యమాడినచో దేహమే నశించును. ఇందులకు సందేహం లేదయ్యా. పరాగ్రిక్తమపూర్ణం వా అక్షరం యత్తదోమిది తత్కించిత్ ఓమిది బ్రూయాత్ తేన రిచేత వై పుమాన్. విశ్వవే సర్వమోం కుర్వన్నాలం కామేన చాత్మనే అదైతత్పూర్ణమభ్యాత్మం యచ్చనేత్యనృతం వచః. సర్వం నేత్యనృతం బ్రూయాత్ సద్దుష్కీర్తి స్వసన్మృతః. స్త్రీషు నర్మ వివాహే చ వృత్త్యర్థే ప్రాణ సంకటే గోబ్రాహ్మణార్థే హింసాయాం నామృతం స్యాజ్జుగుప్సితం. సరే నేను ఇస్తాను అను వాక్యమే ధనమును దూరం చేస్తుంది కనుక దీనిని పలుకుటయే ధననాశనమునకు దారితీయును. యాచకులకు సర్వస్వమును దానము చేయుటకు అంగీకరించినచో తన సుఖములకు ఏమియును మిగలవు. అలాగాక నేను ఇచ్చిదనని చెప్పి ఇయ్యని వాడు తన ధనమును సురక్షితంగా ఉంచుకుంటాడు గాని ఇట్లు అన్ని సందర్భములలో అన్ని వస్తువుల విషయంలో అసత్యమునకు పాల్పడే వ్యక్తి అపకీర్తిని పొందుతాడు. అతడు జీవించి ఉన్నను చనిపోయిన వారితో సమానము. స్త్రీలను ప్రసన్నము చేసుకొనుటకై పరిహాసమునకై వివాహ సందర్భమునందు వధూవరులను గూర్చి గొప్పగా చెప్పునప్పుడు తన జీవనోపాధికై ప్రాణాపాయ స్థితి యందు గోబ్రాహ్మణుల హితము కొరకై ఎవరినైనను మృత్యువు నుండి రక్షించుటకు ఆయా సందర్భములలో అసత్యము చెప్పుట నింద్యము కాదు అన్నాడు శుక్రాచార్యుడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పార్మహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే కోనవింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.